సో గైస్, వాండావిజన్ రీసెంట్ ఎపిసోడ్ 7 యొక్క రివ్యూ ఇవ్వడానికి టైం దొరకలేదు. సో డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ వీడియోలోకి వచ్చేసాను. రివ్యూ అండ్ రేటింగ్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్ నుండి అయితే మాత్రం కంటిన్యూ చేస్తాను. దాంతోపాటు ఈ ఎపిసోడ్ రేటింగ్ ని కూడా నెక్స్ట్ వీడియో నుండి యాడ్ చేస్తాను. ఎందుకంటే డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ వీడియో చాలా మందికి ఇవ్వాలి, ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి. సో ఇక లాస్ట్ ఎపిసోడ్ ని మీరు చూసుకున్నట్టయితే మాత్రం హెక్సాగోనల్ వాండా సిట్కామ్ రియాలిటీని ఎక్స్పాండ్ చేస్తుంది విజన్ ని కాపాడడానికి. సో ఇక ఆ తర్వాత స్టోరీని మనకి ఈ సిరీస్ లో ఏ విధంగా ప్రెజెంట్ చేశారంటే, ఎవ్రీబడి లవ్స్ రేమండ్ అనే సిట్కామ్ వెర్షన్ యొక్క స్టైల్లోని ఈ ఎపిసోడ్ ని ప్రెజెంట్ చేశారు. దాంతోపాటు ఆఫీస్ వెర్షన్ యొక్క సిట్కామ్ స్టైల్లోని మనకి ఇంట్రోని ప్రెజెంట్ చేశారు. అందుకే ఈ ఎపిసోడ్ లో చాలా చోట్ల ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నట్టు, దాంతోపాటు స్టోరీ కంటిన్యూ అవుతున్నట్టు అయితే మాత్రం మనకి కనిపించింది ఎవ్రీబడి లవ్స్ రేమండ్ యొక్క సిట్కామ్ స్టైల్లోని. ఎపిసోడ్ బిగినింగ్ లో వాండా ఒక్కతే బెడ్ మీద ఉంది, ఎందుకంటే విజన్ మనకి అక్కడ గ్రౌండ్ దగ్గర పడి ఉన్నాడు కాబట్టి. వాండా ఇక్కడ ఇంటర్వ్యూతో మాట్లాడుతున్నట్టు ఈ సిట్కామ్ ఫేక్ రియాలిటీ గురించి చెప్తుంది. తర్వాత కింద కిడ్స్ గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ రిమోట్స్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంటాయి. ఈ రియాలిటీలోని ఈ ఎపిసోడ్ నుండి అయితే మాత్రం ఆ టైప్ ఆఫ్ వియర్డ్ చేంజింగ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే విషయాన్ని వాళ్ళు వాళ్ళ మామ్ కి కూడా వెళ్లి చెప్తారు, కానీ వాళ్ళ మామ్ దాన్ని అంతగా పట్టించుకోదు. వాళ్ళ మదర్ పవర్స్ వచ్చిన వీకెండ్ కి మైండ్ లో వచ్చే నాయిస్ ని తట్టుకోలేకపోతున్నా అని వాళ్ళ మదర్ తో చెప్తాడు, అయినా వాండా పట్టించుకోదు. యాక్చువల్లీ ఇంతవరకు ఈ రియాలిటీలోని ఈ టైప్ ఆఫ్ చేంజెస్ జరగవు. దాంతోపాటు ఈ రియాలిటీ అంతా కూడా వాండా కండిషన్ లోనే ఉన్నట్టు మనకి లాస్ట్ ఎపిసోడ్ లో చూపించారు, కానీ ఈ ఎపిసోడ్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా మనకి అనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ వాండా చెప్తుంది ఇంటర్వ్యూ తోటి, నేను ఒక క్వారంటైన్ టైప్ ఆఫ్ స్టే తీసుకుంటున్నా అని చెప్తుంది. ఇక్కడ వియర్డ్ గా అనిపించేది ఏంటంటే, వాండా నైట్ న ఈ రియాలిటీని ఎక్స్పాండ్ చేసి విజన్ ని కాపాడుతుంది, కానీ విజన్ బాడీని మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకురాలేదు. దాంతోపాటు ఈ రియాలిటీలో జరిగే చేంజెస్ ని ఇక్కడ వాండా కూడా అబ్జర్వ్ చేస్తుంది. తను తీసుకున్న మిల్క్ అయితే డిఫరెంట్ గా మారడం వాండా కూడా అబ్జర్వ్ చేస్తుంది. దాంతోపాటు వాళ్ళ కిడ్స్ కి మీ డాడీని చూసారా అని అడుగుతుంది. దాంతోపాటు ఈ రియాలిటీలో జరిగే చేంజెస్ ని ఇప్పుడు వాండా కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత తనకి కూడా ఇలా ఎందుకు చేంజ్ అవుతున్నాయో అర్థం కాదు. ఆ ఇంటర్వ్యూ తోటి ఈ విధంగానే చెప్తుంది, మన టైప్ ఆఫ్ ట్రిక్స్ ఆర్ మిస్టేక్స్ జరిగాయా అని అనుకుంటుంది. దాంతోపాటు ఈ రియాలిటీ అంతా కూడా వాండా కండిషన్ లోని వాండా కంట్రోల్లో లేనట్టయితే మాత్రం మనకి ఇక్కడ కొంతవరకు అర్థమవుతుంది. ఈ సిట్కామ్ వెర్షన్ ఇంట్రోలో కూడా మనకి వాండా కండిషన్ లో ఈ రియాలిటీ లేనట్టే కొంతవరకు చూపించారు. నెక్స్ట్ సీన్ లో మనకి మెయిన్ అవుటర్ రియాలిటీని చూపిస్తారు. హేవర్డ్ సర్వైవ్ అయ్యాడు. దాంతోపాటు కొత్త స్వాట్ డిపార్ట్మెంట్ ని కూడా మళ్ళీ ఆ లేయర్ కి దగ్గరలోనే, అదే ఆ రియాలిటీకి దగ్గరలోనే పెడతాడు. అయితే మొత్తానికి బ్రతికి మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత అక్కడంతా కూడా స్వాట్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా మళ్ళీ ఈ రియాలిటీలోకి వచ్చేసారు కాబట్టి వాళ్ళు కూడా ఈ సిట్కామ్ వెర్షన్ రియాలిటీలానే బిహేవ్ చేస్తారు. విజన్ కి మాత్రం నైట్ ఏం జరిగిందో క్లియర్ గా గుర్తుంటుంది. డార్సీ లూయిస్ తో పాటు ఈ స్వాట్ డిపార్ట్మెంట్ అంతా కూడా సిట్కామ్ వెర్షన్ లోకి వచ్చిన తర్వాత మ్యానిపులేట్ అయినట్టు బిహేవ్ చేస్తారు, ఎందుకంటే ఇది ఇల్యూజనల్ టైప్ ఆఫ్ రియాలిటీ కాబట్టి. ఆ తర్వాత ఈ కిడ్స్ అడుగుతారు, నైట్ అంకుల్ పీటర్ ఏమో నాన్నని రెండోసారి చంపడం ఏంటి అన్నట్టు మాట్లాడారు, మొదటిసారి చనిపోవడం ఏంటి అనే డౌట్ ఈ కిడ్స్ కి వచ్చి అడుగుతారు వాండాకి. అతను చెప్పేది ఏమీ నమ్మకండి అండ్ అతను మీ అంకుల్ కాదు అని అంటుంది. ఈ పార్ట్ కూడా మనకి స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. మరి క్విక్ సిల్వర్ ఏమయ్యాడు, వాండా అలా ఎందుకు కొట్టింది, ఆ తర్వాత క్విక్ సిల్వర్ చనిపోయాడా, అసలు తన అంకుల్ కాదని తన బ్రదర్ కాదని వాండా ఎలా డిసైడ్ అయిపోయింది అనే డౌట్ ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు వాళ్ళ కిడ్స్ కి కూడా సరైన ఆన్సర్ ఇవ్వదు. సరైన టైంలో అక్కడికి ఆగ్నెస్ వస్తుంది. మీ మామ్ ని కొంతసేపు సెపరేట్ గా వదిలేయండి, మనం వెళ్లి ఆడుకుందాం అన్నట్టు ఆగ్నెస్ ఆ కిడ్స్ తో అంటుంది. ఈవెన్ వాండాకి కూడా అదే కావాలి, కొంతవరకు సెపరేట్ గా తను గడపాలని అనుకుంటుంది. కిడ్స్ ని ఆగ్నెస్ పట్టుకు వెళ్లిన తర్వాత వాండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ రియాలిటీలో వచ్చే చేంజెస్ ని మళ్ళీ తను అబ్జర్వ్ చేస్తుంది. అన్ని ఆబ్జెక్ట్స్ అండ్ థింగ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. దాన్ని వాండా రీకరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు అన్నట్టు ఆ ఇంటర్వ్యూ తోటి చెప్తుంది. ఆ తర్వాత అవుటర్ రియాలిటీలోని సర్వైవ్ అయిన మోనికా ర్యాంబో అండ్ FBI ఏజెంట్ జిమ్మీ ని చూపిస్తారు. అయితే హేవర్డ్ ఈ లేయర్ లోని విజన్ ని ఎందుకు టార్గెట్ చేశాడు, అతని ప్రాజెక్ట్ ఏంటి అనేది ఆల్రెడీ మనకి డార్సీ లూయిస్ హ్యాక్ చేస్తుంది. కొంత డీటెయిల్స్ అయితే మోనికాకి ఈమెయిల్ చేస్తుంది. అదే తను అవుటర్ రియాలిటీలో ఉన్నప్పుడే చేస్తుంది. వీళ్ళంతా కూడా హెక్స్ లో ఉన్న విజన్ ని ట్రాక్ చేస్తారు. విజన్ వైబ్రేనియం ప్రాజెక్ట్ మీద ఇప్పుడు వాండాని విలన్ గా మార్చాలని చెప్పి ఇక్కడ హేవర్డ్ ట్రై చేస్తాడు, కానీ మోనికా వెళ్లి వాండాకి హెల్ప్ చేద్దామని అనుకుంటుంది. మేజర్ గుడ్నర్ అండ్ వాళ్ళ టీం హెల్ప్ తీసుకుని ఒక వెహికల్ అండ్ సూట్ ని తయారు చేస్తుంది, ఎందుకంటే ఆ లేయర్ రియాలిటీలోకి వెళ్లి వాండాకి హెల్ప్ చేద్దామని చెప్పి, ఎందుకంటే తను డైరెక్ట్ గా వెళ్తే ప్రమాదం కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ విజన్ డార్సీ తోటి నైట్ జరిగింది ఏమీ గుర్తులేదా అని అడుగుతాడు. నువ్వు నన్ను హెల్ప్ చేయమని అడిగావు, నా కళ్ళల్లోకి చూసావు, అది గుర్తులేదా అని చెప్పి డార్సీ తోటి అడుగుతాడు. డార్సీకి ఏమీ కూడా గుర్తుండదు, ఎందుకంటే ఈ సిట్కామ్ రియాలిటీలోకి తను వచ్చేసింది కాబట్టి. తనకేమీ గుర్తుండదు కాబట్టి విజన్ తన మైండ్ ని కంట్రోల్ చేసి నార్మల్ గా మళ్ళీ మారుస్తాడు. అప్పుడు డార్సీ లూయిస్ విజన్ కి ఈ విధంగా చెప్తుంది, నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయని చెప్పి. అయితే నైట్ జరిగిన హాలోవిన్ తర్వాత మార్నింగ్ ఇక్కడ స్టేజ్ షో లాగా అయితే మాత్రం ఈ స్వాట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మారిపోయారు. అందువల్లనే విజన్ ని ఆ డ్రెస్ లో ఎవరు గుర్తుపట్టలేకపోయారు. దాంతోపాటు డార్సీ విజన్ ని ఆపాలనుకుంటాడు, కానీ వాళ్ళిద్దరూ కూడా వెళ్లిపోతారు.
డార్సీ లూయిస్ ఈ లేయర్ గురించి రియాలిటీ గురించి విజన్ కి కొంతవరకు అయితే చెప్తుంది. దాంతోపాటు నువ్వు బయటకు వస్తుంటే ఎందుకు చనిపోతున్నావో నాకైతే అర్థం కాలేదని కూడా చెప్తుంది. ఆ తర్వాత ఈ సిట్కామ్ రియాలిటీలోని మళ్ళీ అన్ని ఆటోమేటిక్ గా చేంజెస్ అయిపోవడం ఇక్కడ వాండా అబ్జర్వ్ చేస్తుంది. దాంతోపాటు తన పవర్ ని యూజ్ చేసి మళ్ళీ వాటిని రీకరెక్ట్ చేస్తుంది నార్మల్ గా. యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ సిట్కామ్ వెర్షన్ స్టైల్ అయితే మాత్రం ఒక ఇంటర్వ్యూతో మాట్లాడినట్టు డిజైన్ చేశారు. లైక్ ఎవ్రీబడి లవ్ రేమండ్ అనే ఒక సిట్కామ్ వెర్షన్ స్టైల్లోని ఇక్కడ ఇంటర్వ్యూ మాట్లాడకూడదు, కానీ సడన్ గా ఇంటర్వ్యూ వాండాతో మాట్లాడగానే వాండా షాక్ అవుతుంది. లైక్ ఇంతవరకు ఈ రియాలిటీలో ఎందుకు ఇలా చేంజెస్ జరుగుతున్నాయో వాండాకే క్లారిటీ లేదు, కానీ సడన్ గా ఇక్కడ ఇంటర్వ్యూ కూడా మాట్లాడితే నువ్వు మాట్లాడకూడదు కదా అనే డౌట్ వాండాకి కూడా క్రియేట్ అవుతుంది. బట్ దానికి క్లారిటీగా కంటిన్యూ అవ్వకుండా వెంటనే మనకి కమర్షియల్ యాడ్ అనేది రన్ అవుతుంది. అబౌట్ నెక్సస్ పిల్స్, లైక్ యాంటీ డిప్రెషన్ కోసం ఈ పిల్స్ ని యూజ్ చేస్తారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఈ పిల్స్ ని యూజ్ చేసిన తర్వాత వాళ్ళు యాంటీ డిప్రెషన్ అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్ కి నార్మల్ రియాలిటీకి రావడానికి ఈ పిల్స్ యూజ్ అవుతాయి. డాక్టర్ హెల్ప్ లేకుండా ఈ నెక్సస్ మీకు యూజ్ అవుతుంది, ఎందుకంటే ప్రపంచం మీ చుట్టూ తిరగట్లేదు అని చెప్పి ఈ కమర్షియల్ యాడ్ లో చెప్పారు. ఇలాంటి యాడ్స్ అన్ని కూడా వాండా మైండ్ నుండి వచ్చినవే. తర్వాత ఇక్కడ టామీ అండ్ బిల్లీని యాగ్నెస్ వాళ్ళ ఇంటికి తీసుకువచ్చింది. అయితే ఇక్కడ పెద్దవాడు బిల్లీ ఈ ఇన్నర్ రియాలిటీ గురించి, ఈ నిశ్శబ్దం గురించి ఇక్కడ యాగ్నెస్ తో చెప్తాడు. యువర్ క్వైట్ యాగ్నెస్ అని అంటాడు, అంటే నువ్వు నిశ్శబ్దం యాగ్నెస్ అని. అలా ఎందుకనంటే బిల్లీకి పవర్స్ వచ్చినప్పటి నుండి తన మైండ్ నిండా కూడా నాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అవుటర్ రియాలిటీ మెయిన్ రియాలిటీకి వస్తే మాత్రం ఇక్కడ మోనికా సూట్ అండ్ తన వెహికల్ రెడీ అయిపోయింది. మోనికా నార్మల్ గా వెళ్తే మ్యాన్ప్లేట్ అయిపోతుంది కాబట్టి ఈ వెహికల్ అండ్ సూట్ ని రెడీ చేస్తుంది. ఈ విధంగా వెళ్తే మాత్రం తను నార్మల్ గానే వాండా తోటి కాంటాక్ట్ అవ్వగలదు అక్కడ ఏం జరుగుతుంది అనేది. బట్ ఆ వెహికల్ ఆ లేయర్ రియాలిటీలోకి వెళ్ళలేకపోతుంది. దాంతోపాటు మళ్ళీ నార్మల్ స్టేజ్ గా లోపలికి వెళ్తే మాత్రం మోనికాకి ప్రాబ్లం జరగచ్చు. మేబీ అది అబ్జర్వ్ చేసి బయటకి జంప్ చేసి ఉంటుంది. ఆ తర్వాత వెహికల్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. స్పేస్ రోవర్ కాస్త ఆ రియాలిటీ నుండి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒక నార్మల్ వ్యాన్ గా మారిపోతుంది. అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మౌనిక ముందు ఆ వ్యాన్ నుండి ఎందుకు జంప్ చేసిందో తెలియదు, కానీ తర్వాత అయితే మాత్రం మళ్ళీ ఆ రియాలిటీలోకి నార్మల్ గా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఆల్రెడీ తను ఆ రియాలిటీలోకి వెళ్ళడం వల్ల తన బ్లడ్ సెల్స్ ఆల్రెడీ రీరైట్ అయిపోయాయి, ఎందుకంటే ఆ రియాలిటీలోని అంతా కూడా రీరైట్ జరుగుతుంది. సో అలా స్టేబుల్ గా లేని బ్లడ్ సెల్స్ మళ్ళీ ఇప్పుడు ఈ రీరైటింగ్ రియాలిటీలోకి వెళ్ళిన తర్వాత తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ జరగచ్చని ఆల్రెడీ డార్సీ వార్నింగ్ కూడా ఇస్తుంది. కానీ తను ఈ రియాలిటీలోకి వెళ్ళిన తర్వాత తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ జరగడం పక్కన పెడితే తనకి కొత్త ఎబిలిటీస్ కూడా వచ్చినట్టు మనకి ఈ సీన్ లో కనిపిస్తుంది. తన ఐ కలర్ చేంజ్ అయ్యి తనకి కొంత పవర్స్ వచ్చినట్టయితే మాత్రం మనకి ఈ సీన్ లో కనిపిస్తుంది. దాంతోపాటు తనకి ఎలాంటి మ్యానిపులేషన్ కూడా జరగలేదు. ఈ సిట్కామ్ రియాలిటీలోకి వచ్చిన తర్వాత కూడా తను నార్మల్ గా ఉండడమే ఈ సీన్ లో మనకి కనిపిస్తుంది. తనకి వచ్చిన ఈ పవర్ ఎబిలిటీస్ అనేవి ఓన్లీ ఈ సిట్కామ్ రియాలిటీకి మాత్రమేనా, అవుటర్ రియాలిటీలో కూడా ఉంటాయా అనేది మాత్రం మనకి క్లారిటీగా లేదు. చూస్తుంటే మాత్రం ఓన్లీ ఈ సిట్కామ్ రియాలిటీ వరకే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది సూపర్ హీరో యూనివర్స్ కాబట్టి, దాంతోపాటు మోనికా రాంబో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ లో ఇప్పుడు ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ క్యారెక్టర్ కి కూడా సూపర్ పవర్స్ ఇవ్వడానికి ఈ విధంగా యూజ్ అయినా చేయొచ్చు. అయితే ఇక్కడ విజన్ డార్సీకి అడుగుతాడు, వాండా నన్ను చంపిందా అని అడుగుతాడు. అవును, వాండా నిన్ను చంపింది గానీ నువ్వే తనని చంపమన్నావు అని అంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కాపాడడానికి, అదే ఒక సగం ప్రపంచాన్ని కాపాడడానికి నువ్వు అది చేసావని అంటుంది. అయితే అది వర్కౌట్ అయిందా అని అడిగితే లేదు, ఆ బ్యాడ్ గై టైమ్ స్టోన్ యూజ్ చేసుకుని అంతా తనకి అనుకూలంగా మార్చేసుకున్నాడని చెప్తుంది డార్సీ. అసలు విజన్ ఈ ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్ ని ఎలా మర్చిపోయాడు అయితే మాత్రం మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎండ్ గేమ్ కి తను లేకపోయినా ఇన్ఫినిటీ వార్ తను చనిపోయే ఈవెంట్స్ వరకైనా తనకి అన్ని గుర్తుండాలి కదా. డార్సీ అండ్ విజన్ ఇంటికి వెళ్ళడానికి చూస్తారు, కానీ సడన్ గా ఇక్కడ ఒక స్టాప్ బోర్డ్ పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ లైట్ ని రిపేర్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ షాకింగ్ ఏంటంటే వ్యాన్ లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇంటికి రాలేదు, కానీ ఇక్కడ మోనికా పరిగెట్టుకుంటూ వాండా ఇంటికి అప్పుడే వచ్చేసింది. మోనికా వాండాకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్న టైంలోనే వాండా మళ్ళీ యాంగ్రీగా పిచ్చిదానిలా ప్రవర్తించి మోనికాని మళ్ళీ అవుటర్ కి పంపించేద్దామని అనుకుంటుంది. కానీ మోనికాకి వచ్చిన ఎబిలిటీస్ అనేవి దాన్ని తట్టుకునేలాగా చేస్తాయి. ఇంతకుముందు ఈ రియాలిటీలో ఉన్నప్పుడు నీ గురించి అంతా అబద్ధం చెప్పావని వాండా అంటుంది. అయితే ఇక్కడ మోనికా అంటుంది, ఆ అబద్ధాలు చెప్పడానికి కారణం నువ్వే నన్ను చెప్పేలా చేశావు అని కూడా అంటుంది. వాండాకి నిజం చెప్పి కొంతవరకు మళ్ళీ మామూలు స్థితికి తేడానికి ఇక్కడ మోనికా ట్రై చేస్తున్నప్పుడు యాగ్నెస్ వచ్చేస్తుంది మధ్యలోని. వాండాని డైవర్ట్ చేసి పట్టుకు వెళ్ళిపోతుంది యాగ్నెస్. అండ్ వాండా అంటుంది, నిన్ను గాయపరిచేలాగా చేసుకోకు మోనికా అని అంటుంది. అయితే ఇక్కడ విజన్ అండ్ డార్సీ ఉన్న ప్లేస్ లోని ట్రాఫిక్ లైట్ మళ్ళీ నార్మల్ గా రిపేర్ అయ్యి మామూలుగా వర్క్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ వాళ్ళకి స్టాప్ బోర్డు పడుతుంది, ఎందుకంటే కిడ్స్ దాటుతున్నారు కాబట్టి రోడ్ ని. అయితే ఇక్కడ విజన్ ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత యాగ్నెస్ కి పిల్లలు ఎక్కడా అని వాండా అడుగుతుంది. బేస్మెంట్ లో ఆడుకుంటున్నారు అని చెప్తుంది. అయితే బేస్మెంట్ కి వెళ్లి చూడగానే యాగ్నెస్ అక్కడికి వచ్చి తన ఒరిజినల్ వెర్షన్ ని చూపిస్తుంది. అదే అగర్తా హాక్నెస్ గా. ఈ టౌన్ లో ఉన్న మ్యాజిక్ గర్ల్ నువ్వు ఒక్కదానివని అనుకున్నావు కదా అని అంటుంది యాగ్నెస్. వాండాతో పాటు ఈ సిట్కామ్ రియాలిటీ అంతా కూడా అగర్తా హాక్నెస్ కంట్రోల్లో ఉన్నట్టయితే మాత్రం మనకి ఇక్కడ రివీల్ అయింది. అయితే అగర్తా హాక్నెస్ ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేసి ఇప్పుడు వాండాకి ఈ విషయాన్ని ఎందుకు చెప్పిందో క్లారిటీగా తెలియదు. బట్ వాండా కూడా పవర్స్ ని యూజ్ చేసి రియాలిటీని ఎక్స్పెండ్ చేసి కొంతవరకు కంట్రోల్ చేసినట్టే మనకి చూపించారు. ఈవెన్ ఇంతవరకు వాండా కంట్రోల్లోనే ఈ రియాలిటీ ఉన్నట్టు చూపించారు. అగర్తా హాక్నెస్ కూడా అలానే నటించింది. లైక్ విజన్ తో చెప్తుంది వాండా ఇదంతా కూడా కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. బట్ ఈమె ఎంత యాక్ట్ చేసినా ఈమెనే విలన్ అన్నట్టు
ఈ రియాలిటీ తన కంట్రోల్లో ఉన్నట్టు మనకి ఎప్పుడో తెలుసు. ఈవెన్ 1.5 ఇయర్ బ్యాకే తెలుసు. ఈ అగర్తా హార్క్నెస్ గురించి, వాండా విజన్ సిరీస్ గురించి, దాంతోపాటు పాకెట్ డైమెన్షన్ గురించి 1.5 ఇయర్ బ్యాక్ నే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. సో పాకెట్ డైమెన్షన్ అన్నట్టయితే మాత్రం ఇంకా మెన్షన్ చేయలేదు, కానీ ఈ సిట్కమ్ రియాలిటీ గురించి, ఇందులో ఉన్న క్యారెక్టర్స్, దాంతోపాటు ఈవెన్ క్విక్ సిల్వర్ ని కూడా కంట్రోల్ చేసి ఈ క్రియేటింగ్ ఇల్యూజనల్ లోని పెట్టింది అగర్తా హార్క్నెస్ అన్నట్టే మనకి ఇక్కడ రివీల్ అయింది. అక్కడతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఆ తర్వాత మిడ్ క్రెడిట్ సీన్ లో అయితే మాత్రం వాండాని యాగ్నెస్ లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత మోనికా బయటే ఉంటుంది కదా, తను వెనక నుండి వచ్చి ఆ బేస్మెంట్ కి ఉన్న ఇంకొక డోర్ ని ఓపెన్ చేసి చూస్తుంది లోపల ఏముంది అనేది. అయితే వెంటనే అక్కడికి పియెట్రో క్విక్ సిల్వర్ వస్తాడు. ఈ క్విక్ సిల్వర్ అగర్తా హార్క్నెస్ క్రియేట్ చేసిన ఇల్యూజనల్ అన్నట్టు మనకి ఎంతవరకు చూపించారు. క్రెడిట్ కూడా అక్కడతో ఎండ్ అయింది. సో మొత్తానికి అయితే కామిక్స్ పరంగా చూసుకుంటే అగర్తా హార్క్నెస్ పాకెట్ డైమెన్షన్ లోని వాండాని బంధిస్తుంది. కానీ ఇక్కడ రియాలిటీ అన్నట్టే మెన్షన్ చేశారు. మేబీ తర్వాత పాకెట్ డైమెన్షన్ అని కూడా చూపించవచ్చు. అయితే మెఫిస్టో ఇంతవరకు ఎవరో క్లారిటీ ఇవ్వలేదు, కానీ మేబీ ఈ అగర్తా హార్క్నెస్ క్రియేట్ చేసిన క్విక్ సిల్వరే మెఫిస్టో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. లేక రాల్ఫ్ అయినా మెఫిస్టో అయ్యే ఛాన్స్ ఉంది. లేక వీళ్ళు పెట్టే సర్ప్రైజింగ్ బట్టి మెఫిస్టో కూడా అసలు సిరీస్ లో లేడా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 ఎపిసోడ్స్ అయిపోయాయి. ఇంతవరకు మెయిన్ విలన్ ని రివీల్ చేయలేదు. జస్ట్ అగర్తా హార్క్నెస్ నే రివీల్ చేశారు. అగర్తా హార్క్నెస్ ఒకవేళ మెయిన్ విలన్ ఏమో అనే డౌట్ కూడా చాలా మందికి రావచ్చు. లాస్ట్ లో ఒక బిగ్ వార్ ఇన్సిడెంట్స్ ఉంటాయని చెప్పి పాల్ బెడ్ అని చెప్పారు. మేబీ తర్వాత 2 ఎపిసోడ్స్ లైనా ఆ వార్స్ ఉంటాయా, లేకపోతే క్లైమాక్స్ ఎపిసోడ్ లో పెడతారో తెలియదు. దాంతోపాటు ఒక గెస్ట్ క్యామియో అపీరెన్స్ ఉన్నట్టు కూడా మనకి చెప్పారు. మరి అవి ఎప్పుడు పెడతారో తర్వాత 2 ఎపిసోడ్స్ లో చూడాలి. అయితే అగర్తా హార్క్నెస్ ఎందుకు ఇలా చేస్తుంది అనే డౌట్ చాలా మందికి రావచ్చు. మేబీ వాండా పిల్లల కోసమే అన్నట్టు నా థియరీ అనిపిస్తుంది. ఎందుకంటే వాండా పిల్లల మీద తను స్టార్టింగ్ నుండి చూపించిన కేర్, దాంతోపాటు ఈ రియాలిటీ క్లైమాక్స్ తను రివీల్ చేసినప్పుడు కూడా వాండా పిల్లల్ని దాచేసినప్పుడే చెప్పింది. లేక వేరేలా కూడా పెట్టచ్చు. ఇది జస్ట్ థియరీ మాత్రమే. సో మొత్తానికైతే మాత్రం ఈ ఎపిసోడ్ 7 మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.